आत्मा मन शरीर, आत्मा मनसु शरीरमु। पढ़ो वचन पढ़ो, पहला थेसलोनी 5:23 మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనము। ప్రథమ తెస్సలోనిక 5వ అధ్యాయం 23 పద। शांतिदाता ईश्वर स्वयं तुममानंकु संपूर्ण रूपे पवित्र करंतु, पुणी आममानंको प्रभु जीशु ख्रीष्टंको आगमन निमंते तुममानंको आत्मा प्राण शरीर संपूर्ण निर्दोष रूपे रक्षित हेउ। आत्मा प्राण, आत्मा प्राणमु शरीरमु। आमेन आमेन। हाँ ओके। ओडिया भाषा में क्या है? तेलुगु। तेलुगु में क्या है? हाँ हाँ देखो 3 भाग చూడండి, ఇక్కడ కూడా 3 భాగాలు మనం చూస్తున్నాం। आमेन आमेन। ये भाग अच्छा प्रकार आपको जानना चाहिए, आप आत्मा में आशीष बढ़ने के लिए। ఇది మీరు చక్కగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఆత్మీకంగా ఆశీర్వాదం చూడడానికి। ये व्यवस्था आप नहीं जानने तो आपको प्रभु के साथ संगति करना मुश्किल। ఇది మీరు చక్కగా అర్థం చేసుకోకపోతే దేవునితో మంచి సహవాసము చేయడం మీకు సాధ్యము కాదు। प्रभु का आशीष में बढ़ने के लिए मुश्किल। దేవుని యొక్క ఆశీర్వాదములో ఎదగడం చాలా కష్టకరంగా ఉంటుంది। प्रभु का उपस्थिति अनुभव करना मुश्किल। దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడం కూడా మనకి చాలా కష్టకరం అయిపోద్ది। ओके लिए ये वचन अच्छा प्रकार समझना। కాబట్టి ఇక వాక్యాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి। हालेलुया హల్లెలూయా। तो इधर लिखा है शरीर, శరీరము, ప్రాణము, మనసు। आत्मा प्रभु का एक मुख्य भाग है। प्रभु ప్రాణం అనగా ఆత్మ అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం। అది प्रभु का भाग है, అది ఆత్మ అనేది దేవుని యొక్క భాగము। वो वचन थोड़ा पढ़ो। అక్క వాక్యాన్ని మనం చదవండి। ఒకటి उपदेशक 12:7 वचन। उपदेशक मतलब भजन संगीत के बाद। సామెతల గ్రంథము उपदेशक नीति के बाद ప్రసంగి प्रसंग कितना सर 12 का 7 12వ అధ్యాయము 7వ వచనము। पुणी धूली पूर्व परी मृत्तिकारे लीन हेब, आउ आत्मादाता परमेश्वरंको निकटकू आत्मा फेरी जीव। आमेन। ओके, तेलुगु अच्छा प्रकार सब लोग सुना? माइक हाँ, माइक में थोड़ा पढ़ने का तो सब लोग अच्छा प्रकार जल्दी समझेगा। हाँ पढ़ो। మన్నైనది వెనుకటి వలెను మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును। आमेन आमेन। शरीर मृत्यु के समय शरीर मिट्टी में मिल जाएगा। శరీరము యొక్క మట్టిలో కలిసిపోతుంది। आत्मा हमको दिया प्रभु के पास लौट जाएगा। ఆత్మ దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఆయన దగ్గర తిరిగి వెళ్ళిపోతుంది। आत्मा किसका है? ఆత్మ ఎవరిది? प्रभु का। దేవుడిది। आत्मा किसका है बोलो? ఆత్మ ఎవరిదో చెప్పండి? प्रभु का। దేవునిది। आप लोग कौन है? మీరు ఎవరు చెప్పండి? शरीर है? आप शरीर है? మీరు శరీరమా? नहीं। కాదు। आप कौन है? మీరెవరు? मन है? మనసా? नहीं। కాదు। आपका आत्मा है। आप మీ యొక్క ఆత్మే మీరు। सब लोग बोलो मैं आत्मा है। అందరూ చెప్పండి నేను ఆత్మనని। आमेन। मैं प्रभु का है। నేను దేవుని వాడను। हालेलुया। హల్లెలూయా। उधर क्या लिखा है? ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? आत्मा हमको दिया प्रभु के पास लौट जाएगा। ఆత్మ మనకిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది।
मृत्यु के बारे में है, वो वचन लिखा है। అది మరణము గురించి రాయబడి ఉన్నది. मृत्यु के बारे में कितना लोग जानता है? మరణము గురించి ఎంతమందికి తెలుసు? आप लोग काम खाना खेत ट्रैक्टर सब कुछ में फंसा हुआ है, मृत्यु के बारे में कभी भी नहीं सोचा। మీరు ఆహారము తిండి పని అన్నిటిలో మీరు నిండిపోయి ఉన్నారు, కానీ మరణము గురించి మీకు అర్థం కావడం లేదు. आमीन ఆమేన్ आमीन ఆమేన్. एक दिन हमको एक मृत्यु है। ఒక దినము మనకు ఒక మరణం ఉన్నది. आपका शरीर कॉफिन बॉक्स है, क्या करना बोलो? మీ యొక్క శరీరము ఒక సమాధి పెట్టిలో सब लोग चारों तरफ बैठेगा, रोएगा, प्रार्थना करेगा। అందరూ నాలుగేంపులు కూర్చుంటారు, ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. उधर शरीर रहता है, अकड़- आप गया। అక్కడ శరీరమే ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోయింది. हम बोला मेरा पति गया, पति गया, మన అంటారు కదా, నా భర్త పోయాడు, నా భార్య పోయింది, मेरा बीबी गया, ఓ నా భార్య పోయింది, मेरा माता जी गया। ఓ నా తల్లి పోయింది. माता जी उधर है, తల్లి అక్కడే ఉంది, पति उधर है, ఓ భర్త అక్కడే ఉన్నాడు. कौन गया? ఎవరు వెళ్ళారు? उसका अंदर था पति, पति गया। తనలో ఆ యొక్క శరీరములో భర్త ఉండేవాడు, భర్త వెళ్ళిపోయాడు. पति के शरीर है वो, భర్త యొక్క శరీరం అది, पति के आत्मा गया। భర్త యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. पत्नी का बेटा का पति आत्मा गया, ఆ किधर యొక్క गया? భర్త భార్య యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? प्रभु के पास गया, దేవుని సన్నిధికి వెళ్ళింది. प्रभु को रिपोर्ट देने के लिए गया। దేవుని దగ్గర ఒక రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. हेलो, హలో, हम लोग इधर है, थोड़ा काम के लिए प्रभु भेजा। మనల్ని దేవుడు కొద్ది పని కొరకు దేవుడు ఇక్కడ మనల్ని పంపించాడు. मैं इधर वेल्लूर से ट्रेन में आया, ट्रेन गाड़ी में आया। నేను వేలూరు నుంచి ట్రైన్ మీద వచ్చాను నేను. ओके, ऐसे आपको दुनिया में थोड़ा घूमने के लिए प्रभु एक गाड़ी दिया, वही है आपका शरीर। అదే విధంగా దేవుడి లోకములో తిరగడానికి ఒక బండిని ఇచ్చాడు, ఒక వాహనం ఇచ్చాడు. ఆ వాహనమే శరీరము. ये शरीर आपको आपका माता का खून से प्रभु खरीद किया। దేవుడు ఈ యొక్క శరీరాన్ని మీ యొక్క తల్లి యొక్క రక్తముతో ఆయన కొని ఉన్నాడు. शरीर नहीं, आप लोग शरीर का अंदर है। आप लोग శరీరము మీరు కాదు, శరీరములో ఉన్నారు మీరు. अंदर रहने वाला आपका आत्मा है। आप लोग మీ ఈ యొక్క శరీరములో ఉన్న ఆత్మే మీరు. ये आत्मा का खुशी शांति है, आपका खुशी शांति। ఈ యొక్క ఆత్మక సంతోషము ఆనందమే మీ సంతోషము. हम दुनिया में करना सब काम आपका खुशी के लिए। లోకములో మనం చేసే ప్రతి పని కూడా మన సంతోషము కొరకే. आप सोचने का तो मालूम है, మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. मैं घर बनाता है किसका खुशी के लिए? आप बोलो। నేను ఒక ఇల్లు కడుతున్నాను అనుకోండి, అది ఎవరి ఆనందం కొరకు కడుతున్నాను ఇల్లు. मैं गाड़ी खरीद करता है किसका खुशी के लिए? నేను मेरा ఒక खुशी के వాహనము लिए। కొన్నాను, అది ఎవరి సంతోషము కొరకు? నా సంతోషము కొరకే. मैं शादी करता है बच्चा के लिए चाहता है, खेत का काम करता है, जमीन खरीद करता है, दुनिया में सब कुछ करता है मेरे खुशी के लिए। వివాహము చేసుకున్నా, ఒక పొలము కొన్నా, ఏది చేసినా నా సంతోషము కొరకే. वो खुशी आपका कौन सा जगह में? ఆ యొక్క సంతోషము మీ దగ్గర ఏ స్థలములో? सही नकली खुशी है, सही खुशी है। ఒకటి డూప్లికేట్ సంతోషం అన్నది, ఒకటి నిజమైన సంతోషం అన్నది. मन में थोड़ा थोड़ा खुशी आएगा, మనసులో కొద్ది కొద్దిగా ఆనందం వస్తుంది. वो पूरा नकली खुशी है। అది సంపూర్ణమైనది కాదది, వ్యర్థమైనటువంటిది అది. क्या है बोलो? एक थोड़ा अच्छा जूस पीने का तो एक खुशी, वो मन का खुशी है। ఒకవేళ ఒక మంచి జ్యూస్ తాగవనుకోండి, అది మన మనస్సుకి యొక్క సంతోషం అది. हाँ, कुछ कुछ देखो, एक क्या बोलना चाहता आपको खुशी क्या किसको मिलेगा, किधर मिलेगा आपको खुशी? మీకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? एक अच्छा मटन बिरयानी खाने का तो एक खुशी, वो पूरा आपका मन का खुशी है। ఒకవేళ మటన్ బిర్యానీ తింటే మీకు ఒక ఆనందం వస్తుంది, అది మీ యొక్క మనసుకు మాత్రమే ఆనందం. అది वो निरंतर खुशी नहीं, అది ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం, ఒక సంతోషము కాదు అది. वो खुशी जल्दी रोएगा। ఆ యొక్క సంతోషము కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. बिरयानी खाने के बाद लूज मोशन आने का तो रोएगा। ఒకవేళ మటన్ బిర్యానీ తిన్న తర్వాత ఒక లూజ్ మోషన్స్ అవుతే అప్పుడు ఏడుస్తారు. खुशी जल्दी क्या करता है? रोता है। ఆ సంతోషము తొందరగా ఎక్కడికి వెళ్తుంది? ఏడుపు దగ్గరికి వెళ్తుంది.
लोगों को खुशी करनी चाहिए। కొద్ది దినాల క్రితము బెంగళూరులో ఒక సంతోషకరను జరపడానికి 2 లక్షల మంది వచ్చారు ఒక క్రికెట్ విన్నర్ యొక్క కార్యక్రమానికి. बड़ा खुशी। చాలా సంతోషము. उसके बाद जल्दी सब लोग रोने के लिए शुरू తర్వాత వెంటనే ఏడడం ప్రారంభించారు అందరూ కూడా. 12 लोग मर गया। 12 మంది చనిపోయారు. दुनिया का खुशी पूरा ऐसा है। లోకములో ఆనందం అటువంటిదే. थोड़ा पैसा मिलने का तो खुशी, కొద్దిగా ధనం వస్తే సంతోషము, पैसा खत्म करने का तो रोएगा। ఒక డబ్బులు అయిపోతే ఏడుస్తారు. दुनिया का पूरा नकली खुशी, లోకములో అంతా కూడా ఒక డూప్లికేట్ సంతోషమే. ये सही खुशी नहीं। అది సరైనటువంటి ఆనందం కాదు. అది सही खुशी मन में नहीं, आत्मा में है। సరైనటువంటి ఆనందము శరీరములో కాదు ఆత్మలో ఉండాలి. सब लोग समझा? అందరికి అర్థమవుతుందా? दुनिया का छोटा छोटा नकली खुशी के पीछे हम नहीं जाएंगे। ఈ లోకములో ఈ చిన్న చిన్న నకిలీ ఆనందం వెనకాల మనం వెళ్ళకూడదు. ఏ खुशी आएगा जाएगा आएगा ఈ యొక్క ఆనందం వస్తుంటది వెళ్తుంటది, వస్తుంటది వెళ్తుంటది. सही खुशी निरंतर खुशी है, वो प्रभु से मिलेगा। ఒక నిజమైనటువంటి ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. అది దేవుని నుంచి వస్తుంది. అది దేవుని నుంచి మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది చెప్పండి? దేవుని నుంచి దొరుకుతుంది. ఒక వాక్యాన్ని చదవండి. యోహాను 6:35. యోహాను 6:35. हिंदी में थोड़ा पढ़ो। क्या है हिंदी में लिखा है? मेरे पास आने का तो क्या मिलेगा? हैं? क्या मिलेगा? कभी भी भूख नहीं करेगा, प्यास नहीं करेगा। क्या उधर लिखा है? हैं? यहूदियों ने आपस से कहा, यूहन्ना 6:35 क्या लिखा है? मेरे पास आने का तो कभी भी हैं? यीशु ने उनसे कहा, जीवन की रोटी मैं हूँ। जो मेरे पास आएगा वो कभी भूखा ना होगा, भूखा नहीं होगा, और जो मुझ पर विश्वास करेगा वो कभी प्यासा ना होगा। भूख नहीं, प्यास नहीं। उसका मतलब దేవుని సన్నిధికి వచ్చే వారికి ఆకలి లేదు, దప్పిక లేదు. इसका मतलब क्या है? తనకు అర్థం ఏమిటి? दुनिया का भूख प्यास नहीं, లోకములో ఆకలి దప్పిక కాదు. दुनिया का पेड़ का नहीं, आत्मा का प्यास भूख, ఆత్మ का ఆకలి దప్పిక. प्रभु बिना हमारा आत्मा का प्यास भूख कभी भी बंद नहीं करेगा। దేవుడు లేకుండా మనకు ఆకలి దప్పిక అనేది ఎప్పుడు తీర్చబడదు. अंदरूनी तृप्त खुशी, निरंतर खुशी, तृप्त शांति, అంతరంగములో మనకి తృప్తి, సమృద్ధి, ఆకలి అనేది కావాలి. वो किधर मिलेगा? అది ఎక్కడ దొరుకుతుంది? प्रभु से मिलेगा। అది దేవుని నుంచి మనకు దొరుకుతుంది. प्रभु क्या बोला है? దేవుడు ఏమంటున్నాడు? मेरे पास आने का तो आपको कभी भी भूख नहीं। ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఎప్పుడు ఆకలి కొనరు, प्यास नहीं, వాళ్ళకి దప్పిక ఉండదు. दुनिया में मैं पहले आपको बोला था, सब कुछ हम दुनिया में क्यों करता है? बोलो। నేను ముందుగానే చెప్పాను, లోకములు అన్ని మనం ఎందుకు చేస్తాం చెప్పండి? हमारा खुशी के लिए, మన సంతోషం కొరకే. आप सोचने का तो मालूम है, आपका दुनिया का सब कुछ आपका खुशी के लिए। ఈ లోకములో మీరు సమస్తము మీ సంతోషం కొరకే చేస్తారు. ఏ खुशी, सही खुशी, सही तृप्ति, सही आनंद, मन का आनंद नहीं, आत्मा का आनंद, आत्मा का तृप्त, आत्मा का आनंद वो दुनिया का कोई चीज में नहीं मिलेगा, प्रभु से मिलेगा। ఆత్మకు కావాల్సిన తృప్తి, ఆత్మకు కావాల్సిన సంతోషము ఈ లోకములో ఎక్కడ దొరకదు కానీ దేవుని నుంచి మాత్రమే దొరుకుతుంది. आपका शादी के द्वारा, बच्चे के द्वारा, पैसे के द्वारा, खेत के द्वारा, बीज के द्वारा, गाड़ी के द्वारा, कुछ भी
आपको आत्मा का खुशी नहीं మీ मिलेगा। యొక్క వివాహమును బెట్టో, పిల్లలను బెట్టో, మీ పొలమును బెట్టో, మీ సంపదను బెట్టో మీకు ఎప్పుడు కూడా ఆత్మలో సంతోషం అనేది దొరకదు। दुनिया लोग पूरा खुशी के पीछे चलता है, किसका? आत्मा का नहीं, मन का। లోకములో వారందరూ కూడా ఆ ఆనందం వెనకాల ప్రయాణం చేస్తున్నారు। ఏ ఆనందం అనగా అది ఆత్మకు కాదు, ప్రాణానికి। क्रिकेट देखने के लिए जाएगा, सचिन सिक्स मारने का तो క్రికెట్ చూడడానికి వెళ్తారు, సచిన్ సిక్స్ కొడితే చప్పట్లు కొడతారు, అది మనసు యొక్క ఆనందము। दूसरा बार सचिन आउट जाएगा, सब लोग रोएगा। తర్వాత సచిన్ అవుట్ అయిపోతాడు, అందరూ ఏడుస్తారు। एक किधर का खुशी? ఇది ఎక్కడ ఆనందం? ఇది ఇది మనసు యొక్క ఆనందం। ఇది दुनिया का खुशी पूरा खुशी आएगा, आगे का गंडे में रोएगा। లోకములో సంతోషం వస్తుంది, అరగంట తర్వాత మళ్ళీ కన్నీరు వస్తుంది। खेत में अच्छा है, काहे बोल मौसम है तो अच्छा दान मिलेगा। दूसरा बार बारिश आया, पूरा खेत नाश किया, रोएगा। ఒకవేళ ఈ పంటలో మంచి లాభం వచ్చింది, సంతోషిస్తాము। మరుసటి పంటలో వర్షం వచ్చింది, నష్టం వచ్చింది, కన్నీరు కారుస్తాము। एक पूरा पूरा क्या है? दुनिया का खुशी। ఇది లోకము యొక్క ఆనందం। ఇది आमीन ఆమేన్, हालेलुया హల్లెలూయా। प्रभु हमको देना चाहता है मन का तात्कालिक नकली खुशी नहीं, आत्मा में निरंतर शांति దేవుడు ఏదో समाधान। తాత్కాలికమైన మనసుకి ఆనందము కాదు, నిరంతరం ఉండే ఆనందము ఆత్మకు దయచేయాలని ఆశిస్తున్నాడు। हालेलुया హల్లెలూయా। उसके कारण के हम लोग प्रार्थना के लिए आता है, चर्च में आता है, आराधना करता है, वो निरंतर आत्मा के संगति। हालेलुया। ఎందుకు మన దేవుని సన్నిధికి వస్తాము, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం? ఎందుకంటే నిరంతరము మన ఆనందముగా ఉండాలనే। और एक वचन भी पढ़ो, ఇంకొక వాక్యం మనం చదువుదాము। मत्ती 11 का 28। మత్తయి రాసిన సువార్త 11:28। ମୋ ନିକଟକୁ ଆସ, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ବିଶ୍ରାମ ଦେବି। ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును। विश्राम मिलेगा। మనకి ఆయన విశ్రాంతిని కలగజేసే దేవుడు ఆయన। किधर मिलेगा? ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి మనకి? नीचे पढ़ो, కిందకి చదవండి। నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును। प्राणमलकु विश्राम मिलेगा। अंभमानको प्राण को विश्राम मिलिबो। दूसरा ओडिया में पढ़ो, क्या है? मोहर जुआली अपना अपना उपरे घेन, पुणी मो निकटरू शिख, कारण मु मृदुशील और नम्र चित्त, आउ तुमे माने अपना अपना आत्मा रे विश्राम पाइबो। आत्मा को विश्राम मिलेगा, आत्म की शांति దొరుకుతుంది। ओ विश्राम किधर मिलेगा? खुशी। ఈ యొక్క శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ యొక్క ఆనందం అనేది बोलो, ఆత్మకు శాంతి దొరుకుతుంది। बोलो ए आत्मा। చెప్పండి, ఆత్మ। दुनिया का खुशी किधर है? లోకముల ఆనందం ఎక్కడ? मन का खुशी। అది మనసులో आएगा जाएगा, అది వస్తది వెళ్ళిపోతది। नकली, అది ఏంటంటే నకిలీ। అది हमें दुनिया का सब खुशी वो मन का खुशी है। లోకంలో ఉన్నదంతా కూడా మనసుకి ఆనందం మాత్రమే। आप लोग करना सब कुछ किसका खुशी के लिए है? बोलो। మనందరము ఎవరికి సంతోషం కొరకు చేస్తున్నాం చెప్పండి? मन का खुशी के। మనస్సు యొక్క సంతోషము కొరకే। आत्मा का खुशी మరి ఆత్మక సంతోషము निरंतर, అది నిరంతరం ఉంటుంది। అది वही है, हम पगले पढ़ा था। అదే మనం ముందుగా చదువుకున్నాము। मेरा सामने आने का तो भूख नहीं, प्यास नहीं, निरंतर खुशी। ఎవరైతే నా యొద్దకు వస్తారో వాళ్ళకి ఆకలి కానీ దప్పిక ఉండదు, నిరంతరం అని మనం చదువుకున్నాము। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। एक बच्चा, छोटा बच्चा ఒక చిన్న బిడ్డ जल्दी कुछ कुछ छोटा चीज के लिए रोएगा। చిన్న చిన్న విషయాల కొరకు తొందరగా ఏడుస్తారు వారు। थोड़ा टाइम, थोड़ा बीमारी, थोड़ा बुखार के द्वारा रोएगा। ఒకళ్ళు కొద్దిగా ఆకలిస్తే వాళ్ళు ఏడుస్తారు। माता वो बच्चे का थोड़ा क्या करता है? बोलो, प्रेम से बुलाने का तो, थोड़ा गले लगाने का तो,
गोदा में बैठने का तो वो पूरा रोना शांत करता है। ఆ కుమారుని ఎప్పుడైతే తల్లి దగ్గరికి చేర్చుకుని ఒడిలో పెట్టుకుంటుందో అప్పుడు కుమారుడు ఏడడం మానేస్తాడు. कारण क्या है? కారణం ఏమిటి? क्यों ऐसे माता का वो प्रेम का वो गले लगाने के कारण कैसे वो बच्चे को शादी खुशी మరి मिले? తల్లి యొక్క ఒడిలోకి రాగానే ఆ కుమారుడికి ఆ సంతోషం రాగానే ఎలా మానేస్తున్నాడు ఏడుపు అనేది? ये बच्चा माता का कोख में पैदा हुआ, पिछले 9 महीना वो कोख में था, माता का गर्भ में था, वही है वो बच्चा का ఆ बड़ा కుమారుడు ముందుగా 9 నెలలు ఆ తల్లి యొక్క గర్భములో ఉన్నాడు కాబట్టి ఆ తల్లి ఎప్పుడైతే కౌగిటిలో చేర్చుకుంటుందో ఆ కుమారుడు ఏడుపు మానేస్తాడు. वो बच्चा वो माता का लहू से तैयार किया। ఆ हालेलुया। యొక్క బిడ్డ ఆ యొక్క తల్లి యొక్క కన్నీటితో తయారు చేయబడ్డాడు. उसके अनुसार आप प्रभु का आत्मा आपका अंदर, प्रभु का आत्मा आपका अंदर, वो आत्मा का निरंतर खुशी शांति विश्राम प्रभु के द्वारा, प्रभु के संयुगम, प्रभु के संगति में हमको मिलेगा। అదే విధంగా దేవుడు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి నిరంతరము ఆయన నుంచే సంతోషము సమృద్ధి మనకు దొరుకుతుంది. हालेलुया। హల్లెలూయా. ये आत्मा किसका है? और एक वचन भी दिएगा। ఈ యొక్క ఆత్మ ఎవరిదో ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను నేను. जकरिया 12 अध्याय का एक वचन। జకర్యా 12వ అధ్యాయము 1వ వచనము. जकरिया 12 अध्याय 1 वचन। జకర్యా 12:1 జికరియో 12వ అధ్యాయ ప్రథమ పద. ଇସ୍ରାଏଲ ବିଷୟରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଭାରୋକ୍ତି ଯେ ଆକାଶମଣ୍ଡଳ ବିସ୍ତାର କରନ୍ତି ଓ ପୃଥିବୀର ଭିତ୍ତିମୂଳ ସ୍ଥାପନ କରନ୍ତି ଓ ମନୁଷ୍ୟର ଅନ୍ତରରେ ଆତ୍ମା ନିର୍ମାଣ କରନ୍ତି, ସେହି ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହନ୍ତି। क्या बोला है? आत्मा को निर्माण किया प्रभु। देखा है हमारा अंदर कौन आत्मा को सृजा किया? बोलो प्रभु। देखा आपका भाषा में पढ़ो। हाँ, దైవోక్తి ఇశ్రాయేలులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు हाँ। ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. చలో. हालेलुया। జీవాత్మ आपका अंदर आत्मा को कौन सृजा किया? बोलो మనలో ఉన్నటువంటి ఆత్మని ఎవరు సృష్టించారు చెప్పండి. ఇక్కడ మనం చదువుకున్నాం మనము. प्रभु। దేవుడు. बोलो प्रभु। చెప్పండి ప్రభు. हालेलुया। హల్లెలూయా. वो आत्मा है आप लोग। ఆ యొక్క ఆత్మే మీరు. आमीन। ఆమేన్. ऐसे का तो आप किसका है? అలాగైతే మీరు ఎవరు వారు? आप प्रभु का है। మీరు దేవుని వారు. आप प्रभु का है। మీరు దేవుని వారు. आपका एकदम बड़ा खुशी आपका प्रभु का साथ, सृष्टि మీ యొక్క సంపూర్ణమైన ఆనందము దేవునితోనే. वो प्रभु का साथ संगति करता है। आपका एकदम बड़ा निरंतर खुशी शांति అది దేవునితో సహవాసము ద్వారా ఆనందము సంపూర్ణంగా మీకు దొరుకుతుంది. हालेलुया। హల్లెలూయా. ये प्रभु के द्वारा, प्रभु से हमारा आत्मा में मिलना खुशी अनुभव करने का तो दुनिया का नकली खुशी शांति बड़ा चीज नहीं। ఒకవేళ దేవుడు మన ఆత్మలో ఇచ్చే ఆనందాన్ని మనం అనుభవించడం నేర్చుకుంటే ఈ లోకములో వచ్చే నకిలీ ఆనందము అది పెద్దేమీ కాదు మనకి. दुनिया में हमको नकली खुशी क्या क्या है? पैसा में मिलेगा। లోకములో నకిలీ ఆనందము ఎక్కడ ఉంటుంది? ధనములో ఉంటుంది. सुबह से शाम तक पैसा पैसा के लिए ఉదయం నుంచి సాయంకాలం వరకు డబ్బు డబ్బు అనుకుంటా ఆనందము కొరకు सब इंसान परिश्रम करता है पैसा के लिए। ప్రతి మానవుడు ప్రయాసపడుచున్నాడు ధనము కొరకు. जिंदगी पूरा पैसा के लिए क्या करता है? बोलो परिश्रम करता है, कमाना। ధనము కొరకే ప్రయాసపడుతున్నాడు. सब जगह में घूमना है पैसा के लिए। ప్రతి స్థలాన్ని తిరుగుతున్నాడు డబ్బు కొరకు. आखिरी में सब कुछ छोड़ के बाद एक कपड़े के साथ आपको दफना करेगा। కానీ చివరికి అన్ని విడిచిపెట్టి ఒకే వస్త్రముతో మిమ్మల్ని సమాధి చేయబెట్టబెడతారు. जिंदगी पूरा कमाना किया पैसा क्या करेगा? లోకములో జీవితం అంతా సంపాదించిన ధనం ఏం చేయబడుతుంది? बैंक में है, అది బ్యాంకులో ఉంది. आपको एक अच्छा कपड़ा भी नहीं दिएगा, साधारण कपड़ा दिएगा। నీకు ఒక మంచి వస్త్రము కూడా ఎవరు ఏదో ఒక సాధారణ వస్త్రాన్ని మాత్రం ధరిస్తారు. आपका आत्मा आपका अंदर से प्रभु बुलाने का तो आपका మీలో ఉన్న ఆత్మని దేవుడు పిలిచినప్పుడు మీ నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. आपका पति बोलेगा मेरा बीबी को जल्दी दफना कर। అప్పుడు మీ భర్త అంటాడు నా భార్యను తొందరగా సమాధి చేయండి అని.
बीबी बोलेगा मेरे पति को जल्दी दफना భార్య करो। అంటుంది నా భర్తను తొందరగా సమాధి చేయండి. पति बोलेगा पत्नी मेरे पत्नी को जल्दी दफना స్వామి करो। భర్త అంటాడు నా భార్యను తొందరగా సమాధి చేయండి. 26 घंटा के ज्यादा आपका पति पत्नी का शरीर आपका सामने है तो बदबू ఒకవేళ 24 గంటల కన్నా అధికముగా మీ భర్త కానీ మీ భార్య శరీరం మీ ముందుగా ఉంటే మీరు ముక్కు మోస్తారు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हमारा निरंतर खुशी शांति समाधान विश्राम किधर मिलेगा बोलो। మనకి నిరంతరం ఉండే ఆనందము సంతోషము ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. आमीन आमीन। मिलकर बोलो जोर से बोलो కుహకాలం बच्चे लोग बोलो कोई जो समझते हैं, क्या है ला? जोर से बोलो ଶୁଣୁଛ ତ କାନ ଅଛେ ତ କାଣ ପଚାରୁଛ ନା ଆଜ୍ଞା କହ ଟିକେ ଯିବା ସଥେ ମୁହ ଅଛି कि ना तुम्हारा आप लोग आवाज नहीं उठाएगा। नहीं सर लज्जित हो रहे हैं लोग मुंह खोलने के लिए क्योंकि इनका चेहरा कोई देख आज लेगा. मैं आपको बोला सुबह सेशन के अंदर में धन्यवाद करो कोई लोग मुंह नहीं खोला। धन्यवाद करेंगे तो लेके कहाँ जाएंगे आशीष मिलेगा तो हैं? कहाँ रखेंगे. आप लोग मुंह खोलना चाहिए गाना के लिए मुंह खोला के धन्यवाद के लिए खाना मुंह प्रभु को खोलना। धन्यवाद दबा पे मुख खुलुछंते आपण माने. आमीन आमेन हालेलुया हालेलुया. प्रभु हमको हमारा अंदर निरंतर खुशी शांति विश्राम कितना लोगों को मिला ऐसे का तो हाथ उठाकर దేవుని धन्यवाद నుంచి बोलो। ప్రభు ଠାରୁ ନିରନ୍ତର ଆନନ୍ଦ ସନ୍ତୁଷ୍ଟ କେତେ ହଁ। ଲୋକଙ୍କ ଭିତରେ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି କୁହନ୍ତୁ. ऐसे का तो प्रभु का धन्यवाद बोलो అలా ସେଇ ప్రకారం ప్రభుకు ధన్యవాଦ ଦିଅନ୍ତୁ. हाथ उठाकर बोलो ఆ చేతులెత్తి చెప్పండి जोर से बोलो ఇంకా గట్టిగా हालेलुया హల్లెలూయా. आवाज हाथ में उठा ले. आवाज में ना धन्यवाद बोलने का तो ये आपको काम स्वर्ग को में ले, काम प्रवेश छोड़िए नहीं। बा। आवाज उठाकर धन्यवाद करना मालूम नहीं है तो स्वर्ग में आपको प्रवेश नहीं। ଯଦି ତୁମ୍ଭେ ମାନେ ଆୱାଜର ସହିତ ଧନ୍ୟବାଦ ଦେବା ଯଦି ଶିଖି ନାହ ତାହେଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ତୁମ୍ଭମାନଙ୍କ ପାଇଁ ସ୍ଥାନ ନାହିଁ. हाँ हमेशा आप सीखना चाहिए ఇక్కడ ఈ లోకములో మనము నోరు తెరిచి ఆరాధించడం నేర్చుకోవాలి. स्वर्ग में हमेशा बड़ा आवाज में है धन्यवाद स्तुति କାହିଁକି आराधना। କହିଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ମାତ୍ର ଧନ୍ୟବାଦ ଦିଆଯାଏ. और एक टाइम आवाज उठाकर धन्यवाद करो ଆଉ ଥରେ हालेलुया ଉଚ୍ଚ ସ୍ୱର ଉଠେଇକି ଧନ୍ୟବାଦ ଦେବା. हालेलुया ହାଲେଲୁୟା हालेलुया। ହାଲେଲୁୟା. कितना बड़ा समस्या है तो सुबह 10 बार धन्यवाद बोलो शाम को 25 बार आपका पूरा समस्या दूर जाएगा। যদি ఒకవేళ మీలో ఎంత ఎలాంటి సమస్య వచ్చినా సరే ఉదయకాలము 10 సార్లు పెద్ద స్వరముతో వందనాలు చెప్పండి, సాయంకాలము 25 సార్లు వందనాలు చెప్పండి, మీ సమస్య వెళ్ళిపోతుంది మీ నుంచి. वो एक इलाज के समान इस्तेमाल करना। అది ఒక మీకు చికిత్స వల్ల దాన్ని మీరు వాడుకోండి. वापस डांस करके अन्य भाषा में 5 मिनट 10 मिनट वर्शिप करो सब समस्या दूर जाएगा। మీరు 5 నిమిషాలు నాట్యమాడి అన్ని భాషల్లో ప్రార్థన చేయండి, మీ సమస్య మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది. हालेलुया హల్లెలూయా. वो कैसा है वही है आज आपको बोलना चाहता है। అది ఎలాంటిదనేది నేను మీతో మాట్లాడుచున్నాను. निरंतर खुशी किधर मिलेगा बोलो। నిరంతర ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. मन का नहीं आत्मा का। మనసుకు కాదు ఆత్మలో. मन का खुशी नकली 10 మనసు యొక్క मिनट ఆనందం అది నకిలీ. 10 आधा घंटा 1 घंटा 5 घंटा एक महीना दूसरा महीना रोएगा। ఒకవేళ ఒక రోజు 4 రోజులు 1 నెల 2 నెలల తర్వాత ఏడిపే. आमीन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. निरंतर खुशी शांति विश्राम प्रभु से నిరంతర आत्मा से। ఆనందము సంతోషము సమృద్ధి దేవునిలోనే హల్లెలూయా. ఆత్మలో. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. वो खुशी है प्रभु से मिला है। ఆ యొక్క సంతోషము దేవుని నుంచే దొరికింది. भजन संगीत 16 का अंतिम भजन क्या पढ़ा है? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము చివరి వచనం మనం ఏం చదవాము? क्या पढ़ा है? पढ़ो। కీర్తన గ్రంథము 16వ అధ్యాయము చివరి వచనము. ଗୀତ ସଂଗୀତ 16 ଅଧ୍ୟାୟ ଶେଷ ପଦ. ତୁମ୍ଭେ ମୋତେ ଜୀବନର ପଥ ଦେଖାଇବ, ତୁମ୍ଭ ସମ୍ମୁଖରେ ଆନନ୍ଦର ପୂର୍ଣ୍ଣତା ଥାଏ, ତୁମ୍ଭ ଦକ୍ଷିଣ ପାଖରେ ନିତ୍ୟ ସୁଖ ଭୋଗ ଥାଏ। क्या मिला है? पढ़ो पढ़ो क्या मिलेगा? 16 प्रभु का सन्मुख में क्या मिलेगा? आनंद 16 लास्ट ଅଛି. खुशी मिलेगा। कौन सा खुशी मिलेगा? कितना खुशी मिलेगा? हाँ संपूर्ण संतोष। ଓଡ଼ିଆରେ କାଣ ଅଛି? ଆନନ୍ଦର ପୂର୍ଣ୍ଣତା। ଆଁ? ଆନନ୍ଦର ପୂର୍ଣ୍ଣତା। ଆନନ୍ଦର ପୂର୍ଣ୍ଣତା. हाँ నిరంతర సంతోషము తెలుగులో అనంత పూర్ణత. आनंद पूर्णता। ఆనందరే
माइक रखो, माइक कहीं तो लग दिया जाता है। आनंदर पूर्णता हाँ रखो, वो लगा होता है। इसका मतलब पूरा संतोष, సంపూర్ణమైనటువంటి ఆనందము. दुनिया का पूरा 5% 10% नकली मन का లోకంలో అదే 5% 10% అంతా కూడా నకిలీయే. प्रभु से क्या मिलेगा? దేవుని నుంచి ఏం జరుగుతుంది? पूरा समाधान, సంపూర్ణ ఆనందము దొరుకుతుంది. हालेलुया, హల్లెలూయా. ये संतोष किधर मिलेगा, कैसे मिलेगा? ఈ సంపూర్ణమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? प्रभु का सन्मुखम, దేవుని యొక్క సన్నిధిలోనే. हालेलुया, హల్లెలూయా, आमेन, ఆమేన్. वो संतोष कैसे हमारा आत्मा में हमेशा वास करेगा? ఆ యొక్క సంతోషము ఎల్లప్పుడూ మన ఆత్మలో ఎలా నివాసం చేస్తుంది? वो ये आपको बोलना चाहता है, अच्छा प्रकार समझना. అది నేను చెప్పాలని ఇష్టపడుచున్నా, చక్కగా అర్థం చేసుకోండి. हमको मैं पगले बोला था, हमको 3 भाग. ముందుగా చెప్పాను మనం 3 భాగాలు. आत्मा, मन, शरीर. ఆత్మ, మనస్సు, శరీరము. ओके, शरीर मन का एक बड़ा 2 परेशानी है. ఈ శరీరం ఈ మనస్సు ఈ రెండు చాలా సమస్యతో కూడినవే. एकदम कचड़ा वास करना जगह है. ఈ చాలా చెడ్డ నివాసము చేసే స్థానం ఈ రెండు కూడా. कितना आप लोग साफ करने का तो 2 घंटे के बाद कचरा आएगा. మీరు ఎంత ఈ మనస్సును శరీరాన్ని శుభ్రం చేసినా 2 గంటల తర్వాత మళ్ళా అసభ్యమైన వస్తాయి. अच्छा प्रकार सुनना चाहिए. చక్కగా వినడం నేర్చుకోండి. आप आत्मा में बल पाने के लिए ये व्यवस्था समझना. ఆత్మలో మీరు బలము పొందడానికి ఈ యొక్క వ్యవస్థను మీరు నేర్చుకోవాలి. आज आप 3 दिन अच्छा प्रार्थना, भजन, आराधना, उपवास, ओके, बहुत आत्मा पूरा ठीक किया. ఈ 3 దినాలు దేవుని యొక్క వాక్యము, ఆరాధన అన్ని కలిగి మీ మనసును మీరు శుభ్రపరచుకున్నారు. 2 दिन के अंदर कचरा आपका शरीर में, मन में आएगा. ఈ 2 దినాల మళ్ళా 2 దినాల తర్వాత మళ్ళా మలినమంతా మీ శరీరానికి వస్తుంది. ऐसा वाला स्वभाव है मन का, शरीर का. అలాంటి స్వభావము మనస్సుది, శరీరానిది. ये कचरा बढ़ने का तो आत्मा, आपका आत्मा को आवर अशुद्ध करने के लिए परिश्रम करेगा. అలాగే శరీరములో మలినం అనేది వచ్చినప్పుడే ఆత్మను కూడా బలహీనపరచగలుగుతుంది. उसके कारण क्या करेगा? దానివల్ల ఏం జరుగుతుంది? 3 दिन का आत्मा का साफिंग पूरा नाश करता है. ఈ 3 దినాల ఆత్మాభిషేకాన్ని ఇక శరీరము, మనస్సు నాశనం చేస్తాయి. आपको समझा? అర్థమైందా? हम हमारा कार्य सुरक्षित करने के लिए हमको क्या है, रात सोने का टाइम क्या करेगा? दरवाजा बंद करेगा, खिड़की बंद करेगा, गेट बंद करेगा. మనము మన ఇంటిని ఒక సురక్షితంగా ఉంచుకోవడానికి మనం గేట్ బంద్ చేస్తాం, తలుపు బంద్ చేస్తాం, కిటికీ బంద్ చేస్తాం మన రాత్రికాల సమయంలో. उसके अनुसार అదే విధంగా आपका आत्मा को खराब करना, कचड़ा को बंद करना, वही है आज आपको बोलना चाहता है. ఆ యొక్క మీ యొక్క ఆత్మను మలినము చేసే దానిని బంద్ చేయడమే శరీరము, ప్రాణం అనేది లేదా మనస్సు అనేది. అదే నేను చెప్పబోయేది. ये बंद करना आपको ना सीखने का तो आपका आत्मा का పవిత్రత కభీ కభీ అశుద్ధ కరేగా. ఒకవేళ అది బంద్ చేయడం మీరు నేర్చుకోకపోతే మీ ఆత్మను కూడా అనేక సార్లు ఇది బంద్ చేయకపోవడం వల్ల మలినంగా మార్చబడుతున్నాయి. 2 वचन पढ़ो. 2 వాక్యాలు మనం చదువుతాము. 2 कोरिन्थ 7 अध्याय पगला वचन. 2 కొరింథీయులు 7వ అధ్యాయము 1వ వచనము. 2 కొరింథీ 7వ అధ్యాయ ప్రథమ పద. ଅତଏବ ହେ ପ୍ରିୟମାନେ, ଏହି ସମସ୍ତ ପ୍ରତିଜ୍ଞା ପ୍ରାପ୍ତ ହେବାରୁ ଆସ, ଶରୀର ଓ ଆତ୍ମାର ସମସ୍ତ ଅଶୁଚିତାରୁ ଆପଣ ଆପଣାକୁ ଶୁଚି କରୁ, ପୁଣି ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରି ପବିତ୍ରତାରେ ସିଦ୍ଧ ହେଉ. दूसरा भाषा में पढ़ो. सिस्टर, आपका आवाज थोड़ा माइक में आने का तो अच्छा है. माइक नहीं? ओ नहीं. ओके. శరీరములు और ఆత్మలు సమస్త
कल्मश। శరీరమును ఆత్మను సమస్త కల్మషమును, हाँ, आत्मा का कल्मश, अशुद्ध। ఆత్మలో ఉన్నటువంటి కల్మషమును, आत्मा का अशुद्ध ఆత్మలో ఉన్నటువంటి అశుద్ధమైనది साफ करना। అది శుభ్రం చేసుకోవాలి. ओके, देखो आत्मा किसका है बोलो? ఆత్మ ఎవరిది చెప్పండి? प्रभु का है। దేవునిది. आप किसका है बोलो? మీరు ఎవరి వారు చెప్పండి? प्रभु का है। దేవుని వారు. मेरा शरीर, मैं कौन है? నేనెవరు చెప్పండి? मेरा सिर, मैं कौन है? నా యొక్క తల ఎవరిది? मेरा गाड़ी, मेरा घर, मैं अलग है, शरीर अलग है। मैं अलग है, गाड़ी अलग है। मैं अलग है, मेरा घर अलग है। गाड़ी नहीं मैं, मेरा शरीर, मेरा घर, मेरा गाड़ी, मेरा शरीर। शरीर नहीं मैं, मेरा నాకు शरीर। గృహము, నాకు వాహనము. అంటే నాలో వాహనము లేదు, నాలో ఇల్లు లేదు, కానీ నా ఇల్లు నా శరీరము. అదే విధంగా నా యొక్క మనసు నాది కాదు, ప్రాణం నా ఆత్మ కాదు అది. मैं कौन है? నేనెవరు? मैं शरीर नहीं, నేను శరీరము కాదు, मैं मन नहीं, నేను మనసు కాదు, मैं आत्मा है। నేను ఆత్మని. आप आत्मा है, మీరు ఆత్మ. वो आत्मा प्रभु का है। ఆ ఆత్మ దేవునిది. आप लोग प्रभु का है। మీరు దేవుని వారు. आपका उत्तरदायित्व प्रभु का है। మీ యొక్క ఉత్తరదాయిత్వం ఎవరిదంటే దేవునిది. हालेलुया। హల్లెలూయా. आपका आत्मा प्रभु का साथ संगति करना है। जिंदगी का एकदम बढ़िया सुख, धन, आशीष, खुशी, तृप्ति, आनंद। మీరు हालेलुया। దేవునితో ఆత్మతో సహవాసం చేసినప్పుడు సంపూర్ణమైన ఆనందము, ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. दुनिया में करोड़ करोड़ रुपया का धनिक लोग हैं। లోకములో కోట్ల కోట్ల ధనమున్న ధనవంతులు ఉన్నారు. उसको शांति है? వాళ్ళు శాంతి ఉన్నదా? उसको पूछो, शांति है? వాళ్ళు అడగండి, శాంతి ఉన్నదమో? शांति नहीं। శాంతి లేదు. बड़ा बड़ा सिनेमा स्टार है, పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఉన్నారు. कितना लाख लाख रुपया है, ఎన్ని లక్షల లక్షల ధనం ఉన్నది వారికి. खुशी है? వాళ్ళకి సంతోషం ఉన్నదా? खुशी नहीं। లేదు. 3 महीने पहले हमारा केरला में एक डॉक्टर सुसाइड किया। 3 నెలల క్రితము కేరళలో ఒక డాక్టర్ గా సూసైడ్ చేసుకున్నారు. महीना 45 लाख रुपया सैलरी, నెలకి 45 లక్షల రూపాయల జీతం ఆయనకి. सब दुनिया का 4th पोजीशन है उसका। ऑपरेशन का ग्रेड 25,000 क्या करता है बोलो? होल सर्जरी, की होल सर्जरी फॉर किडनी ट्रांसप्लांटेशन के लिए। दुनिया का 4th पोजीशन। లోకములో 4వ స్థానంలో ఉన్న డాక్టర్ గారు. దేనికంటే కిడ్నీకి రంధ్రం పెట్టి ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఆయన. डॉक्टर एब्राहम जॉर्ज, ఆయన పేరు డాక్టర్ అబ్రహాం జార్జ్. केरला में 4 महीने पहले हत्या किया, सुसाइड, खुद हत्या किया। 4 నెలల క్రితం ఆయన సొంతంగా సూసైడ్ చేసుకున్నారు. बड़ा घर, చాలా పెద్ద ఇల్లు, बड़ा गाड़ी, చాలా పెద్ద వాహనము, बड़ा दूसरा क्या बोलना चाहता है, विश्राम के लिए अलग बड़ा थोड़ा थोड़ा जगह। ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో విశ్రమించడానికి పెద్ద పెద్ద భవనాలు. एक छोटा समस्या उसका बैक हड्डी में आया, एक ऑपरेशन किया डॉक्टर, वो ऑपरेशन के द्वारा थोड़ा दर्द आया, उसका हाथ में इतना ताकत नहीं और उसका ऑपरेशन करने के लिए ఆయనకి శరీరంలో చిన్న బలహీనత వచ్చింది. దానిని బట్టి ఈ నడు మీద చిన్న మీకు అర్థమైందా? कारण क्या है? కారణం ఏమిటి? मन का खुशी जल्दी जाएगा। మనసులో ఉన్నటువంటి ఆనందము తొందరగా వెళ్ళిపోతుంది. पैसा है तो घर है तो बल है तो
काहे बोलो तंदुरुस्ती है तो खुशी नहीं है तो पूरा ఒకవేళ డబ్బు ఉన్నప్పుడు లేకపోతే ఆరోగ్యం ఉన్నప్పుడు సంతోషము, లేకపోతే సంతోషం ఉండదు. आमीन ఆమేన్. दुनिया का खुशी वो अलग है, అది లోకపు ఆనందం, అది వేరేది. प्रभु का खुशी क्या है बोलो? దేవుని యొక్క ఆనందం ఏమిటి? निरंतर, అది ఎల్లప్పుడూ, निरंतर, అది ఎల్లప్పుడూ, पूरा संतोष, అది సంపూర్ణ ఆనందం. అది कितना बाहर का तूफान आदि आने का तो ये निरंतर शांति समाधान खुशी अंत नहीं करेगा. లోకములో ఎన్ని తుఫానులు వచ్చినా ఈ యొక్క సంతోషము మన నుంచి దూరం అవదు. हालेलुया. హల్లెలూయా. प्रभु का दास पौल उसके बारे में क्या बोला है? దాని గురించి దేవుని యొక్క సేవకుడైన పౌలు ఏం చెప్పాడు? रोमियो के किताब 8 अध्याय का 35-36. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 35-36 వచనాలు. हाँ, क्या पढ़ा है? रोमियो 8 अध्याय 35-36 पद. हालेलुया. सब मसीह लोग वचन का किताब का नाम पूरा पढ़ना चाहिए. దేవుని బిడ్డలు అందరూ కూడా బైబిల్లో ప్రతి పుస్తకము పేర్లు మొక్క కంటతా చేయాలి. एक दिन 5 किताब का नाम पढ़ने का तो 5 बार बोलने का तो जल्दी पकड़ेगा. ఒక దినానికి 5 పుస్తకాల పేర్లు మీరు నేర్చుకుంటే తొందరగా మీరు చేయగలుగుతారు. हाँ, पढ़ो. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରେମରୁ ହଁ। କିଏ ଆମ୍ଭମାନଙ୍କୁ ବିଚ୍ଛିନ୍ନ କରିବ? ହଁ। କି କ୍ଲେଶ, କି ସଙ୍କଟ, କି ତାଡ଼ନା, ହଁ। କି ଦୁର୍ଭିକ୍ଷ, ହଁ। କି ଉଲଙ୍ଗତା, ହଁ। କି ବିପଦ, ହଁ। କି ଖड्ग, ହଁ। ଯେପରି ଲେଖା ଅଛି, ହଁ। ତୁମ ନିମନ୍ତେ ଆମ୍ଭେମାନେ ସମସ୍ତ ଦିନ ନିହିତ ହେଉଅଛୁ, ଆମ୍ଭେମାନେ ବଧଯୋଗ୍ୟ ମେଷ ପରି ଗଣିତ ହେଉଅଛୁ. आमीन. ऐसा समस्या के बीच में हमको क्या करेगा? उधर क्या लिखा है? ఈ సమస్యలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు రాయబడి ఉన్నది? उधर क्या लिखा है? ఏం రాయబడి ఉన్నది? पूरा जयवंत जिंदगी. देखा? సంపూర్ణమైన విజయవంతమైన జీవితం ఇస్తానని రాయబడి ఉన్నది. आप देखा? మీరు చదివారు కదా? आपका बाइबल में देखा है नहीं देखा? మీ బైబిల్లో రాయబడి ఉందా లేదా? समस्या क्या क्या है उधर लिखा है? అక్కడ ఏ సమస్యలు ఉన్నా రాయబడి ఉన్నది. అక్కడ खाना नहीं है तो, ఒకవేళ ఆహారం లేకపోయినా, कपड़ा नहीं है तो, వస్త్రం లేకపోయినా, दूसरा लोग हमको मारने के लिए आने का तो, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని హింసించడానికి వచ్చినా, हाँ, जिंदगी का छोटा और बड़ा, कितना बड़ा और छोटा समस्या आने का तो, ఒకవేళ జీవితంలో చిన్నది పెద్దది ఎలాంటి సమస్యలు వచ్చినా, सब समस्या के बीच में मैं जयवंत जिंदगी ప్రతి देगा. సమస్య నుంచి నేను మీకు విజయం దయచేస్తాను. హల్లెలూయా. वो जयवंत जिंदगी कैसे मिलेगा? ఆ జయవంతమైన జీవితం ఎలా దొరుకుతుంది? मन का कुछ ही नहीं, అది మనస్సు యొక్క ఆనందము కాదు. आत्मा में प्रभु वास करने के द्वारा मिलना कुछ ही है. ఆత్మలో దేవుడు నివాసము చేయడం జరుగుతుంది. హల్లెలూయా. प्रभु का आत्मा का शक्ति हमारा अंदर है. हालेलुया. దేవుని యొక్క ఆత్మక శక్తి మనలో ఉన్నది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. ये आत्मा का खुशी में हम लोग निरंतर कैसे बढ़ेगा? वो ఈ ఆత్మక ఆనందములో నిరంతరము మనం ఎలాగ వర్ధిల్లుతాము? निरंतर कैसे बढ़ेगा? నిరంతరము ఎలాగ మనం వర్ధిల్లుతాము? हालेलुया. హల్లెలూయా. कैसे बढ़ेगा? ఎలాగ వర్ధిల్లుతాము? हमारा मन का एक स्वभाव क्या है? तो हमेशा गंदा को उल्ट, हमारा मन को हमेशा गंदा उत्पादन करने का स्वभाव है. मन का स्वभाव, మనకు మనసు యొక్క స్వభావము ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా చెడును సృష్టించే స్వభావము. क्या है? ఏమిటి చెప్పండి? మనసు యొక్క స్వభావం ఏమిటి? प्रभु हमको, जब हम प्रभु को स्वीकार करता है, మనం ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తామో, प्रभु हमारा अंदर आया है, దేవుడు మనలోకి వచ్చాడు. प्रभु के लहू के द्वारा हमारा मन को, दिल को, शरीर को, आत्मा का पूरा साफ किया. దేవుని యొక్క రక్తముతో మన మనసు, మన శరీర సమస్తాన్ని మనం కడుక్కున్నాము. आत्मा को साफ किया. ఆత్మను శుభ్రపరచుకున్నాము. पहला पत्रोस 1 अध्याय का 1 वचन पढ़ो. देखा మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. प्रभु क्या करता
साफ करता है। దేవుడు మన ఆత్మను శుద్ధి చేస్తాడు. ପିତର ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜଣେ ପ୍ରେରିତ ପତ୍ନ ଗାଲିତୀୟ କାପ ପାଦକୀୟ ଆସିୟ ଓ ବିଥୁନ୍ୟାରେ ଛିନ୍ନ ଭିନ୍ନ ଯେଉଁ ପ୍ରବାସୀମାନେ ପିତା ଈଶ୍ୱରଙ୍କ ପୂର୍ବ ଜ୍ଞାନ ଅନୁସାରେ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ପବିତ୍ରୀକୃତ ହୋଇ आज्ञावह पुणी ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ରକ୍ତରେ ସଞ୍ଚିତ ହେବା ନିମନ୍ତେ आत्मा को क्या करता है? पवित्रीकृत पवित्र करता है। ఆత్మను పరిశుద్ధపరచడము. आत्मा पवित्र किया, ఆత్మను పరిశుద్ధపరిచాడు. दूसरा भाषा में पढ़ो, అమ్మ తెలుగులో తెలుగులో పడు. ఒకటమ్మ పడో పడు. ఆత్మావు పరిశుద్ధ, ఆత్మలో పరిశుద్ధత పొందినవాడు. ఆమేన్ ఆమేన్. जब हम प्रभु के पास आया, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో, प्रभु को विश्वास किया, దేవుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, प्रभु मेरे पाप के लिए क्रूस पर बलिदान किया, దేవుడు ఎప్పుడైతే నా పాపము కొరకు సిలువలో ఆయన మరణించారో, वो विश्वास करने का टाइम क्या मिला है? ఆ యొక్క విశ్వాసం ఉంచడం నాకు ఏం దొరికిందంటే, प्रभु हमारा आत्मा को साफ करता है, దేవుడు మన ఆత్మను శుద్ధి చేస్తాడు. आत्मा शुद्ध करता है। ఆత్మను శుద్ధి చేస్తాడు ఆయన. बोलो, आत्मा शुद्ध करता చెప్పండి, है। ఆయన ఆత్మను శుద్ధి చేస్తాడు. हालेलुया। హల్లెలూయా. उसके कारण हमारे अंदर शांति समाधान कुछ ही मिला है। అందుచేత మన జీవితంలో శాంతి సమాధానం దొరుకుతుంది. एक गंदा करो, ये आत्मा अशुद्ध करेगा। ఒక చెడు చేయండి, ఆత్మ అశుద్ధ అవుతుంది. वापस शांति खत्म किया। అప్పుడు ఆత్మలో మీ సంతోషము మీ నుంచి దూరం అయిపోతుంది. आप ऐसे देखा था, प्रार्थना में 2 दिन 3 दिन बहुत खुशी है। మీరు 2 దినాలు 3 దినాల ప్రార్థనలో చాలా సంతోషంగా ఉంటారు. घर में जाकर पति को थोड़ा लड़ाई करो, 5 मिनट लड़ाई करो, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో 5 నిమిషాలు గొడవాడండి, अंदर का पूरा शांति खत्म करो। హృదయంలో లోనున్నటువంటి శాంతి సంపూర్ణంగా మన నుంచి వెళ్ళిపోతుంది. वापस सोने के लिए भी मुश्किल, తర్వాత మన నిద్రపోవడానికి కూడా సమస్య, प्रार्थना करने के लिए भी मुश्किल, ప్రార్థన చేయడానికి కూడా సమస్య, वचन पढ़ने के लिए भी मन। వాక్యం చదవడానికి కూడా సమస్య. कारण क्या किया? కారణం ఏం చేసాం? एक गंदा के कारण आत्मा अशुद्ध किया, ఒక చెడును పెట్టి ఆత్మ శుద్ధిగా మారిపోతుంది. प्रभु का उपस्थिति खराब किया, దేవుని యొక్క సన్నిధిని పాడు చేసుకుంటాము, आत्मा का शांति खत्म किया, ఆత్మలో శాంతిని మనం వ్యర్థం చేసుకుంటాము. उसके कारण हम लोग क्या करना? बोलो, అందుకు మనం ఏం చేయాలి చెప్పండి? हमारा ये प्रार्थना के द्वारा మన యొక్క ప్రార్థన ద్వారా प्रभु आपका आत्मा को साफ करता है, దేవుడు మీ ఆత్మను శుద్ధి చేస్తూ ఉంటాడు. साफ करता है। ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. साफ करने के बाद क्या करना? శుద్ధి చేస్తే మనం ఏం చేయాలి? తాళం వేయాలి. खिड़की बंद करना, दरवाजा गेट మనము बंद గేట్ करना। బంద్ చేయాలి, తలుపు వేయాలి. शत्रु अंदर ना प्रवेश करेगा, శత్రువు లోనికి ప్రవేశింపనివ్వకూడదు. आपके साथ है 2 शत्रु। మీతో 2 శత్రువులు మీతో నివాసం చేస్తున్నాయి. क्या क्या है? ఆ 2 శత్రువులు ఏమిటి? आपका मन, మీ आपका మనసు, शरीर। మీ యొక్క శరీరము. मृत्यु तक ये दोनों आपका शत्रु है। మరణము పర్యంతము ఈ 2 మీతోటే ఉంటాయి. ये दोनों से हमेशा गंदा भाग रहेगा, अच्छा भाग नहीं ఈ आएगा। రెండిటి నుంచి ఎల్లప్పుడూ చెడే వస్తుంది తప్ప మంచి ఎప్పుడు రాదు. सब लोग समझा? అందరికి అర్థమైందా? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वचन चाहिए? వాక్యం కావాలా? पढ़ो। చదవండి. యోహన్నా 6:63। యోహన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 63. యోహాను 6:63। आत्मा जीवनदायक, मांस कौनसी उपकार करे नाही। मु तुम्भमानंकु जे समस्त वाक्य कहिअछि सेहि सबु आत्मा और जीवन अटे। శరీరము కేవలము శరీరము నిష్ప్రయోజనము। నిష్ప్రయోజనము. కాపడా ఏం చదువు మనము? శరీరము శరీరము కేవలము నిష్ప్రయోజనము. निष्प्रयोजन मतलब शरीर निष्प्रयोजन, कोई अच्छा चीज बाहर नहीं आएगा। अर्थ शरीर कौन सी भल विषय बाहर का से नहीं। दूसरों को लड़ाई करने के लिए शरीर अच्छा है, अच्छा करने के लिए, अच्छा कुछ करने के लिए स्वभाव अच्छा ఎదుటి వారితో గొడవాడడానికి శరీరం బాగానే పని చేస్తుంది కానీ మంచి ఇప్పుడు చేయలేదు శరీరము. हेलो హలో हाँ, रोमियो 7
రోమి 7వ అధ్యాయము 15 वचन से पढ़ो। 15వ వచనాన్ని చదువుదాము. କାରଣ ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ, ଯେଣୁ ମୁଁ ଯାହା ଇଚ୍ଛା କରେ ତାହା କରେ ନାହିଁ, ବରଂ ଯାହା ମୁଁ ଘୃଣା କରେ ତାହା ହିଁ କରେ। 17 वचन भी पढ़ो। 15, 16, 17। କିନ୍ତୁ ଯାହା ମୁଁ ଇଚ୍ଛା କରେ ନାହିଁ ତାହା ଯଦି କରେ ତେବେ ବ୍ୟବସ୍ଥା ଯେ ଉତ୍ତମ ତାହା ମୁଁ ସ୍ୱୀକାର କରେ, ଏଣୁ ମୁଁ ଆଉ ତାହା କରୁନାହିଁ, କିନ୍ତୁ ମୋ ଠାରେ ବାସ କରୁଥିବା ପାପ ତାହା କରୁଅଛି। आमेन। हाँ। 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 क्या बोला है? 17 वचन में क्या पढ़ा? 17వ వచనంలో మనం ఏం చదువుకున్నాము? 17 वचन में क्या पढ़ा? పాపం. मैं गंदा करने का तो मैं नहीं, मेरा शरीर में वास करना పాపం. बोलो ఒకవేళ నేను పొరపాటు పాపము చేస్తున్నానంటే అది నేను కాదు, కానీ నాలో నివాసము చేసే పాపమే చేస్తుంది. 15 वचन में क्या पढ़ा? 17లో మనం ఏం చదువుకున్నామంటే मैं अच्छा करने के लिए चाहता है, गंदा करता है। నేను మంచి చేయాలని ఇష్టపడుచున్నాను కానీ చెడే చేస్తున్నాను. सबको अच्छा करना चाहता है, అందరూ మంచి చేయాలని ఇష్టపడతారు गंदा करता है। కానీ చెడే చేస్తారు. कितना लोग जानता है अभी 3 साल से उक्रेन रशिया के बीच में लड़ाई है? कितना लोग ఎంతమంది తెలుసు 3 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నది. 3 साल 3 సంవత్సరాల నుంచి कितना लोग मर गया? ఎంతమంది చనిపోయారు? 5 लाख लोग। 5 లక్షల మంది. उक्रेन कुछ गलत किया? యుక్రెయిన్ ఏమైనా పొరపాటు చేసిందా? कुछ भी नहीं किया। ఏమీ చేయలేదు. एक दिन रशियन प्रेसिडेंट उक्रेन के ऊपर मिसाइल डालने के लिए शुरू किया, 3 साल से चलता है। कोई రష్యా ప్రెసిడెంట్ యుక్రెయిన్ మీద మిసైల్ వదలడం ప్రారంభించారు, 3 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. सब दुनिया बोला पुतिन रशियन प्रेसिडेंट ऐसे ना करो, वो वाला ऐसे ऐसे मिसाइल। లోకమంతా చెప్పింది పుతిన్ తో ఏంటంటే మీరు అలా చేయకండి అని, అయినా చేస్తూనే ఉన్నాడు. 5 लाख लोग मर गया। 5 లక్షల జనాంగం చనిపోయారు. समझा? అర్థమైందా? पिछले 1 साल ज्यादा 2 साल सामने इस्राएल किसके साथ लड़ाई करता है? हमास के साथ लड़ाई करता है। 2 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ హమాస్ తో యుద్ధం చేస్తోంది. कितना लोग मर गए? ఎంతమంది చనిపోయారు? हमास का 50,000 लोग मर गए। హమాస్ లో 50,000 మంది చనిపోయారు. हमास परेशानी, हिजबुल्ला परेशानी, हूती परेशानी, मिसाइल डाला गया। హమాస్కి సమస్య అది, అదే పుతిన్ కూడా సమస్యే. इस्राएल कोई गलत नहीं किया, ఇజ్రాయెల్ ఏ పొరపాటు చేయలేదు. मिसाइल डाला गई। హమాస్ వారు మిసైల్ వదిలారు, इस्राएल के ऊपर मिसाइल डाला। ఇజ్రాయెల్ మీద వారు మిసైల్ వేశారు. ये पूरा कौन करता है? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ईरान के द्वारा सब कुछ करता है। ఇరాన్ ద్వారా సమస్తము జరుగుతున్నది. ईरान अभी क्या करता है? ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుంది? आटम बम बनाता है। ఆటం బాంబు తయారు చేస్తుంది. उद्देश्य क्या है? ఉద్దేశం ఏమిటి? इस्राएल को मारने के। ఇజ్రాయెల్ నాశనం చేయాలి. सब दुनिया बोला गए, లోకమంతా చెప్తుంది. खमैनी मतलब ईरान का प्रेसिडेंट बोला गए ओ ना करो। ఇక ఇరాన్ ప్రెసిడెంట్ తో చెప్పబడింది అది చేయకండి అని. खुमैनी क्या बोला है? नहीं नहीं नहीं, मैं आटम बम बनाएगा, इस्राएल को मारेगा। కానీ అతను అంటున్నాడు ఆటం బాంబు తయారు చేస్తాను, ఇజ్రాయెల్ నాశనం చేస్తానని. अभी क्या करता है? ఇప్పుడు ఏం చేస్తారు? इस्राएल ईरान के साथ लड़ाई, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ తో యుద్ధం చేస్తుంది. 7-8 दिन के लड़ाई, 7-8 రోజుల నుంచి వాళ్ళతో యుద్ధం చేస్తుంది. कितना नाश, ఎంత నష్టం వస్తుంది? दिनों मारा है, दिनों मारा है। ప్రతి దినము మరణిస్తున్నారు. करोड़ 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 रुपए का नाश ईरान को आया, కోట్ల రూపాయలు ఇరాన్కి నష్టం జరుగుతుంది, ఇజ్రాయెల్ కూడా నష్టం జరుగుతుంది. कारण क्या है? కారణం ఏమిటి?
ईरान प्रेसिडेंट का मन का गंदा मन కారణం ఏమిటంటే ఇరాన్ ప్రెసిడెంట్ యొక్క హృదయములో చెడు ఆలోచన మాత్రమే. एक मन के द्वारा कितना कष्ट, ఒక మనస్సు ద్వారా ఎంత నష్టమో. अभी उधर पेट्रोलियम का पूरा पैसा बढ़ेगा, ईरान से हम पेट्रोल खरीद करता है, उधर से पेट्रोल नहीं आएगा, उधर का पेट्रोलियम पूरा अभी इस्राइल क्या किया, बॉम्ब डाला, जलन किया. ఇప్పుడు ఇరాన్ నుంచి మనకి పెట్రోల్ వస్తుంది కాబట్టి ఇస్రాయిల్ ఇరాన్ మీద బాంబు వేసి పెట్రోల్ బాంబులు పేల్చింది కాబట్టి మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పుడు భారత్ కి పెట్రోల్ దొరకడం కష్టకరము. అలా ఇదేం జరుగుతుంది? భారత పెట్రోల్ పైసా పడేగా, ఇప్పుడు భారతదేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. అది పెరిగితే మీకు ఏమో లాభం అవుతుంది? सामान को पैसा बढ़ेगा, ప్రతి వస్తువులకు రేటు పెరుగుతుంది. आपका दिनों सब चीज को पैसा ज्यादा देना, మీ ప్రతి దినపు అవసరతల్లో మీరు డబ్బు ఎంతగానో ఖర్చు పెట్టాలి. कारण क्या है? కారణం ఏమిటి? एक आदमी का अंदर का गंदा विचार, ఒక వ్యక్తి యొక్క మనసులో వచ్చిన చెడు ఆలోచన. किसका? ఒక వ్యక్తి ईरान प्रेसिडेंट खोमेनी के अंदर का ఇరాన్ ప్రెసిడెంట్ యొక్క మనసులో వచ్చిన ఒక చెడు ఆలోచన, एक मन, ఒకే మనసులో వచ్చే చెడు ఆలోచన. अभी समझा? అర్థమైందా? वो ये इधर लिखा है, అదే ఇక్కడ రాయబడి ఉన్నది. मुझे अच्छा करना मन है, नहीं నాకు మంచి చేయాలని మనసు ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. पति को प्रेम करना मन है, భర్తను ప్రేమించాలని మనసు ఉన్నది, कभी कभी लड़ाई आता है. కానీ ప్రతిదినము గొడవే. पत्नी को प्रेम करने के लिए मन है, భర్తను ప్రేమించాలని మనసు ఉన్నది, जल्दी गुस्सा आता है. కానీ తొందరగా కోపం వస్తుంది. गंदा ना करना चाहता है, गंदा करता है. చెడు చేయాలని ఇష్టం లేదు అయినా చెడే చేస్తున్నాం. इधर देखो क्या पढ़ा, ఇక్కడ ఏం చదువుకున్నాం మనము? 15, 16, 17 में क्या पढ़ा? 15, 17, 15, 16, 17 ఏం చదువుకున్నాం మనము? अच्छा करने के लिए मन है, మంచి చేయాలని మనసు ఉన్నది, तो अभी क्या करता है? ఆయన ఏం చేస్తున్నానంటే क्या करता है? చెడే చేస్తున్నాను. कारण क्या है? కారణం ఏమిటి? उधर क्या पढ़ा है? 17 में क्या पढ़ा? 17 మనం ఏం చదువుకున్నాం? ओ मैं नहीं, అది నేను కాదు, मेरा अंदर वास करना पाप, నాలో నివాసం చేస్తున్న పాపమే. हालेलुया, హల్లెలూయా. यार वो समझा है नहीं समझा? అర్థమైంది అందరికీ? आपका आत्मा प्रभु के द्वारा साफ किया, దేవుని ద్వారా మీ ఆత్మ శుద్ధి చేయబడింది. ये आत्मा को कभी कभी अशुद्ध करने के लिए आपका मन को, शरीर को शैतान इस्तेमाल करेगा. ఈ యొక్క ఆత్మను అశుద్ధి చేయడానికి సాతాను మీ శరీరాన్ని మీ మనసును వాడుకుంటూ ఉంటది. ऐसे का तो आपका काम क्या है? అలాగైతే మీ యొక్క పని ఏమిటి? हालेलुया, హల్లెలూయా. वो थोड़ा भी ज्यादा बोलने के लिए है. అది చాలా ఎక్కువ చెప్పవలసి ఉన్నది. आमीन, ఆమేన్. आज मैं मेरा बात बंद करना. आमीन. आज आपको क्या समझा? ఈ రోజు మీకు ఏం అర్థమైంది? क्या समझा? ఏమర్థమైంది? आप लोग मन मेर- नहीं, మీరు आप लोग शरीर नहीं, మీరు శరీరము కాదు, आपको प्रभु दिया, आपका आत्मा है, आप लोग, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మే మీరు. वो आत्मा प्रभु का है. ఆ ఆత్మ దేవునిది. आपका एकदम बड़ा खुशी आत्मा का खुशी है. మీ యొక్క ఆనందము ఆత్మలో ఉన్నటువంటి ఆనందమే నిజమైన ఆనందము. मन का खुशी तात्कालिक है, మనసులో temporary. వచ్చే ఆనందము తాత్కాలికమైనది. दुनिया का सब लोग टेम्पररी मन का खुशी के पीछे चलता है. లోకములు అందరూ కూడా ఏదో తాత్కాలికంగా వచ్చే మనసు యొక్క ఆనందం వెనకాల తిరుగుతున్నారు. थोड़ा पैसा मिलने का तो एक नया कपड़ा मिलने का तो కొద్దిగా ధనము దొరికేస్తే, ఒక నూతన వస్త్రం దొరికేస్తే, एक गाड़ी मिलने का ఒక तो వాహనము దొరికేస్తే, एक अच्छा दान मिलने का ఆ तो మంచి పంట వచ్చేస్తే वो खुशी. చాలా సంతోషము. एक खुशी किसका खुशी? ఆ సంతోషం ఎవరిది? मन का అది temporary మనసుది. खुशी. वो खुशी जल्दी जाएगा, रोएगा. ఆ సంతోషము తొందరగా వెళ్ళిపోతుంది, ఏడుస్తారు. दुनिया पूरा ये मन का खुशी के पीछे है. లోకమంతా కూడా ఈ మనస్సు యొక్క ఆనందం వెనకాల నడుస్తుంది. प्रभु हमको दिया दूसरा खुशी. वो కానీ खुशी దేవుడు क्या है? మనకిచ్చిన రెండవ ఆనందం ఏమిటంటే मन का खुशी नहीं, అది మనస్సు యొక్క ఆనందం కాదు, आत्मा का खुशी. ఆత్మ యొక్క ఆనందం. वो అది खुशी प्रभु से मिला ఆ है. యొక్క ఆనందము దేవుని నుంచి మనం పొందుకున్నాము. हेलो, హలో, सब लोग समझा के नहीं समझा? అందరికి అర్థమైందా? हमें ఆమేన్. थोड़ा पाप करने का तो खुशी मिलेगा, शरीर में, मन में थोड़ा थोड़ा 5 ఒకవేళ కొద్దిగా పాపము చేస్తే మనస్సులో కొద్దిగా ఆనందం దొరుకుతుంది.
गलत प्रकार लड़कियां के साथ गलत प्रकार दूसरा लड़का के साथ पूरा 5 मिनट 10 मिनट का तात्कालिक मन का खुशी ఒకవేళ ఒక అమ్మాయితో లేదా ఒక అబ్బాయితో మనం వెళ్ళినట్లయితే తాత్కాలికమైన ఒక 5-10 నిమిషాల ఆనందం మాత్రమే. दुनिया लोग पूरा ऐसे खुशी के पीछे चलता है. లోకములో అనేక మంది ఆ యొక్క ఆనందం వెనకాల తిరుగుతున్నారు. प्रभु हमको दिया आनंद का खुशी. దేవుడు మనకి చిరకాలం ఉండే ఆనందము దేవుడు ఇచ్చాడు. प्रभु से मिला. అది దేవుని నుంచి మనం పొందుకున్నాము. वो हमारा मन में नहीं आत्मा में. అది మన మనసులో కాదు, అదే మన ఆత్మలో ఇచ్చాడు. హల్లెలూయా. प्रभु का आत्मा हमारा आत्मा को साफ किया. हमारे अंदर प्रभु का आत्मा वास करता है. हमारा आत्मा को प्रभु का ओर से तैयार करता है. దేవుడు మన శరీరం మనసును కాదు, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ మన సిద్ధపరుస్తుంది. आपका एकदम बढ़िया खुशी आत्मा आपका आत्मा प्रभु के साथ संगति करता. మంచి ఆనందం అనేది మీ ఆత్మ దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలి. वो रुक करने वाला दो शत्रु है आपका. ఆ యొక్క ఆనందాన్ని ఆపడానికి రెండు మీతో శత్రువుగా పనిచేస్తాయి. मन है शरीर है. అది మనసు శరీరము. अच्छा करने के लिए योजना है तो गंदा करता है. మంచి చేయాలని ఉన్నప్పటికీ చెడే చేస్తారు. हालेलुया. హల్లెలూయా. उसको कैसे बंद करेगा? దాన్ని ఎలా మనం బంధించాలి? वो जैसे खिड़की दरवाजा बंद करता है. ఎలాగైతే కిటికీ తలుపును మనం మోస్తామో हमको पवित्र आत्मा के द्वारा खिड़की बंद करना ఆ चाहिए. పరిశుద్ధాత్మ ద్వారా మీ తలుపులు మీరు కట్టాలి. हमारा आत्मा को मन को खराब ना करना మన चाहिए. మా ఆత్మను మనము చెడుగా మార్చుకోకూడదు. वो ये मसीह जिंदगी का అదే मतलब है. క్రైస్తవ జీవితానికి అర్థము. कितना लोग आज प्रभु का संगति में खुशी अनुभव करता है. ఈ రోజు ఎంత మంది దేవుని సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. हालेलुया. హల్లెలూయా. सब लोग हाथ उड़ा कर प्रभु के साथ थोड़ा संगति करो. ప్రతి हालेलुया. ఒక్కరూ చేతులెత్తి కొద్ది సమయము దేవునితో సహవాసము చేయండి. प्रभु हमारा आत्मा में दिया खुशी शांति के लिए धन्यवाद ఓ करो. ప్రభు మాకు ఆత్మలో ఇచ్చిన ఆనందము సంతోషం నుండి కొందనాలయ్యా. प्रभु हमको दिया निरंतर खुशी शांति विश्राम के लिए धन्यवाद ప్రభు करो. అని నిరంతరం ఉండే ఆనందం మాకు ఇచ్చిన కొందనాలయ్యా. प्रभु बोला है मैं आपको मेरे पास आने का तो आपको प्यास नहीं भूख नहीं. हालेलुया. దేవుడు అంటున్నాడు కదా, నా దగ్గరకు వచ్చి వారికి దప్పిక గాని దాహం ఉండదని. हे निरंतर खुशी निरंतर शांति परिपूर्ण शांति समाधान. అది ఎల్లప్పుడు శాంతి, ఎల్లప్పుడు ఆనందము. ओ अच्छा प्रभु का ओ आत्मा का काम के लिए धन्यवाद करो. ఓ దేవుని వందనాలు తెలియచేయండి. దేవుడు ఇచ్చిన ఆత్మను బట్టి हमारा अंदर प्रभु किया बड़ा पवित्रता के लिए धन्यवाद करो. దేవుడు మనలో ఇచ్చిన పరిశుద్ధతను బట్టి దేవునికి వందనాలు చెప్పండి. हमारा अंदर प्रभु दिया बढ़िया खुशी शांति के लिए धन्यवाद करो. దేవుడు మనకి ఇచ్చిన ఆనందము సంతోషమును బట్టి దేవునికి వందనాలు చెప్పండి. ओ आशीष के लिए धन्यवाद. सब लोग थोड़ा प्रभु का ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కూడా ప్రతి సమస్త తాళి బజే ప్రభుకు ధన్యవాదాలు.